హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత ఏంటి మీటింగ్ అని అందరినీ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సీత, నిన్ను భరించలేకపోతున్నాడంట. నువ్వు చాలా టార్చర్ పెట్టావంట కదా రాంబ్రోని, అందుకని నిన్ను అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించేయమంటున్నాడు అని అనటంతో సీతకి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, కోపం కూడా వస్తూ ఉంటుంది. ఏంటి మామ, నిజమేనా తను చెప్తుంది? నువ్వు నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయమంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను రమ్మని పిలిస్తే నువ్వు ఏమని అన్నావు? నేను ఈ ఇంట్లో నిందలు వేశారు, ప్రూవ్ చేసుకుంటే తప్ప నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను అని అన్నావు కదా. మరి అలాంటప్పుడు మా పిన్ని పిలిస్తే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు? నువ్వు కడిగిన ముత్యంలాగా మళ్ళీ అప్పుడే ఈ ఇంట్లోకి అడుగు పెట్టు, వెళ్ళు అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు సీత బాధపడుతూ ఉంటుంది. సరే మామ, నువ్వు అన్నట్టుగానే నేను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నువ్వు అనుకున్నట్టుగా నీ సీతలానే నేను ఈ ఇంటికి తిరిగి వస్తాను. నా పైన వేసిన నిందలు ఎలాంటివో నేను మీ అందరికీ ప్రూవ్ చేస్తాను. అవి నిందలు నిజాలు కాదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాకే ఇంట్లో అడుగు పెడతాను. చూస్తుండండి, అతి త్వరలోనే నేను ప్రూవ్ చేస్తాను. మహాలక్ష్మి అత్తయ్య మీద యాక్సిడెంట్ చేయించింది నేను కాదని, సుమతి అత్తమ్మను చంపింది నేను కాదు అని, అసలు హంతకులు ఎవరు అని కూడా నేను నిరూపిస్తాను, చూస్తుండండి అని చెబుతూ ఉంటుంది. అయితే ఇంకెక్కడెందుకు, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతూ ఉంటాడు. వెళ్తాను మామ, వెళ్తాను. నువ్వు ఇంత మాట అన్నాక నేను ఇంకా ఎందుకు ఉంటాను? అత్త పిలిచింది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అని చెబుతూ ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి రామ్తో చెప్తూ ఉంటుంది. రామ్, నిజంగానే నువ్వు ఈ మాట అంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, సీత నిజంగానే నిరూపించుకున్నాకే ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, అమ్మయ్య, మన పని అయితే అయిపోయింది. గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చేసింది, సంతకం పెట్టేశాం, మనం మిథునకి ఇచ్చేసాం. కాబట్టి ఇక సీత వెళ్ళిపోయినా మనకి నష్టం ఏమీ లేదు. హ్యాపీగా ఎల్లుండ ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు మనం. ఈ సీత లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అర్చన, మహాలక్ష్మి. ఇకప్పుడు సీత పైకి వెళ్ళి తన సూట్ కేసులో బట్టలన్నీ సర్దుకొని కిందకి వస్తూ ఉంటుంది. సరే మామ, నేను వెళ్తున్నాను. తొందరలోనే నేను నిజాలేంటో మీ అందరికీ తెలియజేస్తాను అంటూ సూట్ కేసేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రామ్ అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడా అని కొంచెం సీత కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది సీత వెళ్ళిపోవడంతో. అమ్మయ్య, చాలా హ్యాపీగా ఉంది అని అనడంతో గౌతమ్ అయితే చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. పిన్ని, నువ్వు చాలా మంచి పని చేసావు. మిథునతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసావు. ఇక నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను అని చెబుతూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. మిథునతో పెళ్ళవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది. ఇక సీత ఏం చెయ్యనుందో, గౌతమ్తో ఎలా నిజాలు చెప్పించనుందో చూద్దాం. రానున్న ఎపిసోడ్లో ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతుందో చూద్దాం.